ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక డేటా సెట్ ఉంది. నేను చిన్న డేటా సెట్ తీసుకున్నాను. ఇది మార్క్ షీట్. పెద్ద డేటా సెట్ కూడా ఉండవచ్చు. 10,000 ఇందులో కేవలం 20 రికార్డులు ఉన్నాయి అంతే. కానీ 2,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు. ఆ రకంగా ఎన్నో రికార్డ్స్ ఉన్న పెద్ద డేటా సెట్స్ కూడా ఉండొచ్చు. మనము ఇక్కడున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రికార్డ్‌లోకి వెళ్ళాలి. ఎట్లా? ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ పోవడం పెద్ద తలనొప్పి. అట్లా కాకుండా లాస్ట్ సెల్‌ని సెలెక్ట్ చేసినా కూడా అంతే. మరెట్లా? మనము ఏం జేయాలంటే కంట్రోల్ డౌన్ యారో క్లిక్ జేయాలి. చూసిర్రా లాస్ట్ రికార్డ్‌లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫస్ట్ రికార్డ్ దగ్గరికి వెళ్ళాలంటే, మళ్ళీ ఫస్ట్ రికార్డ్ దగ్గరికి వెళ్ళాలంటే కంట్రోల్ అప్ యారో 2 షార్ట్‌కట్లు. అదేవిధంగా ఈ కాలమ్స్‌లో ఇప్పుడు కే కాలమ్ వరకున్నాయి. అదే ఇంకా ముందుకు ఇక్కడ జెడ్ కాలమ్ దాని తర్వాత వరకు కూడా మనకు డేటా ఉంటే మరి అటు వెళ్ళడం ఎట్లా? సేమ్ పద్ధతి. ఇక్కడున్నప్పుడు కంట్రోల్ ఈ సైడ్ అంటే రైట్ సైడ్ యారో. కంట్రోల్ రైట్ యారో. ఇప్పుడు ఇక్కడికే డేటా సెట్ ఉంది కాబట్టి డేటా సెట్ ఈ కాలమ్ వరకే ఉంది కాబట్టి ఈ కాలమ్ సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కంట్రోల్ లెఫ్ట్ యారో. తర్వాత ఇంకొక షార్ట్‌కట్ కూడా ఉంది ఈ రకంగా పోవాలనుకుంటే. ఇప్పుడు లాస్ట్‌కి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ ఎండ్. ఈ కీబోర్డ్ మీద ఎండ్ అనే బటన్ ఉంది. ఆ రకంగా కూడా మనం వెళ్ళొచ్చు. అంటే బ్లాంక్ దాని లాస్ట్ రికార్డ్ తర్వాత బ్లాంక్ సెల్‌లోకి వెళ్ళిపోయింది. అంటే మనం న్యూ రికార్డ్ ఎంటర్ చేసుకోవడానికి. మళ్ళీ మొదటికి పోవాలంటే కంట్రోల్ హోమ్. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. ఈ రకంగా మనము మన స్ప్రెడ్‌షీట్‌లో ఎంత పెద్ద డేటా సెట్‌లోనైనా డౌన్ గానీ, అప్ గానీ, రైట్ గానీ, లెఫ్ట్ గానీ నావిగేట్ జేసి ఈజీగా వెళ్ళవచ్చు.